ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరభేదం వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత్ బలంగా నమ్ముతుంది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్మీ ఈ మిసైల్ టెస్ట్ చేయడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఇండియా భద్రతా బలగాలను పెంచడంతో పాటు సైన్యాన్ని మోహరించింది. ఇదే క్రమంలో పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. 2025 ఏప్రిల్ 24వ తేదీ పాకిస్తాన్లోని కరాచీ తీరంలో పాక్ ఆర్మీ మిసైల్ టెస్ట్ నిర్వహించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలం అంటే యుద్ధ విమానాల నుంచే ఈ మిసైల్స్ ను ప్రయోగించడం. యుద్ధ విమానాల నుంచే ప్రత్యర్థులపై మిసైల్స్ దాడి చేయడాన్ని పరీక్షించింది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్మీ ఈ మిసైల్ టెస్ట్ చేయడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచింది. కరాచీ తీరంలో పాకిస్తాన్ మిసైల్ పరీక్షలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఎలాంటి మిసైల్ టెస్ట్ చేసింది, వాటి సామర్థ్యం ఏంటి, వాటి రేంజ్ ఎంత అనేది అంచనా వేస్తుంది. పాకిస్తాన్ మిసైల్ టెస్ట్ అనేది కవ్వింపు చర్యల్లో భాగంగానే కనిపిస్తోందని భారత్ భావిస్తోంది. పాక్ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా, ఎలాంటి చర్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతోంది. కరాచీ తీరంలో పాకిస్తాన్ మిసైల్ టెస్టులను భారత ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. శాటిలైట్ ఆధారంగా డేటా కలెక్ట్ చేయడంతో పాటు పాకిస్తాన్ కవ్వింపు చర్యల వెనుక ఉద్దేశాన్ని అంచనా వేస్తున్నాయి. భారత ఆర్మీ సైతం పాక్ సరిహద్దులోని ఆర్మీ క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తోంది. పాక్ మిసైల్ పరీక్షలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత కేంద్రం పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు కీలక చర్యలు తీసుకుంది. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు దాదాపు తెంచుకుంది. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేసింది. అటారీ చెక్పోస్టు మూసివేత, పాకిస్తానీలకు భారత్లోకి నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేసింది. భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్కు ఆదేశించింది. ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరమేధం వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత్ బలంగా నమ్ముతుంది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్మీ ఈ మిసైల్ టెస్ట్ చేయడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఇండియా భద్రతా బలగాలను పెంచడంతో పాటు సైన్యాన్ని మోహరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం అనేది సర్వసాధారణంగా ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే బార్డర్స్ లో ఎప్పుడు కూడా టెర్రరిస్టులు తమ ఒక వెన్నుపోటు పొడిచే ప్రక్రియ అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా 2 రోజుల క్రితం పహల్గాలో టూరిస్టుల పైన టెర్రరిస్టుల నరమేధ వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని కూడా భారత్ బలంగా నమ్ముతుంది. పహల్గాలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మిసైల్ టెస్ట్ చేయడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతను కూడా పెంచింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లోని భారత్ భద్రతా బలగాలు పెంచడంతో పాటు సైన్యాన్ని కూడా మోహరించింది. ఇదే క్రమంలో పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతోంది. 2025 అంటే ఈ రోజు ఏప్రిల్ 24వ తేదీ పాకిస్తాన్ లోని కరాచీ తీరంలోని పాకిస్తాన్ ఆర్మీ మిసైల్ టెస్ట్ నిర్వహించింది. ఇది ఉపరితలం నుంచి అంటే యుద్ధ విమానాల నుంచే ఈ మిసైల్ ని కూడా ప్రయోగించడము, అలాగే యుద్ధ విమానాల నుంచి వచ్చే ప్రత్యర్థులపైన కూడా మిసైల్ దాడి చేయడానికి కూడా పరీక్షించింది. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాక్ ఆర్మీ మిసైల్ టెస్ట్ చేయడంతో సరిహద్దుల్లో మరింత ఉద్రిక్తతను కూడా పెంచింది. కరాచీ తీరంలోని పాకిస్తాన్ మిసైల్ పరీక్షలు కూడా భారతదేశం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇండియాకి కూడా ఇస్రో ఒక స్పేస్ సెంటర్ అనేది కూడా ఉంది, స్పేస్ ప్రోగ్రామ్ కూడా ఉంది. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ కి ఆ స్పేస్ ప్రోగ్రామ్ లేకపోవడము, నిరంతరం కూడా బార్డర్ లో ఏం జరుగుతుందనేది భారతదేశానికి
శాటిలైట్ లింక్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా బార్డర్ లింక్ జరుగుతుందనేది భారతదేశం మానిటర్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక చిన్నపిల్లల మాదిరిగా కూడా నేను ఏ పని చేసినా ఎవరు నన్ను చూడట్లేదన్న చందన కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ఆర్మీ తీరు కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే బార్డర్ లో పాకిస్తాన్ చుట్టుపక్కల ఇటు బలూచిస్తాన్ కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ చుట్టుపక్కల నైబర్హుడ్ కంట్రీస్ లో కూడా పాకిస్తాన్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుందనేది నిశ్చింతగా కూడా మన ప్రభుత్వ బలగాలతో పాటు సైంటిస్టులు అందరూ కూడా నిరంతరం గమనిస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మిసైల్ టెస్ట్ చేయడం కూడా మరింత వాతావరణం అనేది ఉధృత పెంచింది. అయితే కరాచీ తీరంలో పాకిస్తాన్ మిసైల్ పరీక్షలను భారత్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎలాంటి మిసైల్ టెస్ట్ చేసింది, వాటి సామర్థ్యం ఏంటి, వాటి రేంజ్ ఎంత అనేది కూడా అంచనా వేస్తోంది. పాకిస్తాన్ మిసైల్ టెస్ట్ అనేది కవ్వింపు చర్యల్లో భాగంగానే చేస్తుందని కూడా భారత్ భావిస్తుంది. పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా ఎలాంటి చర్యలైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా భారత్ ప్రభుత్వం చెబుతోంది. కరాచీ తీరంలో పాకిస్తాన్ మిసైల్ టెస్ట్లను భారత ఏజెన్సీలు కూడా పరిశీలిస్తున్నాయి. శాటిలైట్ ఆధారంగా డేటా కలెక్ట్ చేయడంతో పాటు ఈ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా అంచనా వేస్తున్నాయి. భారత ఆర్మీ సైతము పాక్ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంపులకు నియర్ బై అదనపు బలగాలకు కూడా తరలిస్తుంది. పాకిస్తాన్ మిసైల్ పరీక్షలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఒక యుద్ధ మిక్కలు అయితే కమ్ముతున్నాయి అనేది కూడా ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. అయితే పల్గాంలో పర్యాటకులపై దాడి చేసి ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో పాటు పాకిస్తాన్ తో పాటు ఇండియా దౌత్య సంబంధాలు కూడా దాదాపు తెంచుకుంది. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసింది. దాంతో పాటు అటారీ చెక్ పోస్ట్ మూసివేత పాకిస్తానీలకు భారత్ లో నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు భారత్ నుంచి వెళ్లాలని కూడా పాకిస్తాన్ హైకమిషన్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది. అయితే ఇది కాకుండా ఈ రోజు బీహార్ లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను, పాల్గాం దాడిలో పాల్గొన్న ఏ ఒక్కడిని వదిలిపెట్టము, దాడి చేసిన ఉగ్రవాదులను వెతికి వెంటాడుతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ప్రకటన చేయడము డెఫినెట్ గా ఖచ్చితంగా మనము 2 రోజులుగా ఇదే విషయం పైన కూడా చర్చించుకుంటున్నాము. దాదాపు వారం రోజుల్లోనే ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ క్యాంప్ పైన ఒక ఆపరేషన్ ఉండే అవకాశం ఉందనేది కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఈ ఉగ్రవాద దాడికి ప్రధాని నరేంద్ర మోదీ ఖండన చేశారు. ఉగ్రవాదులు కలతో కూడా ఊహించని శిక్షలు విధిస్తాము. పహల్గామ ఘటనలతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతగా అండగా ఉంటుంది అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ దాడిలో కోల్పోయారు, కొందరు భర్తలను మరికొందరు తండ్రులను కోల్పోయారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఇది కేవలం పర్యాటకుల పైన జరిగిన దాడి కాదు, దేశంపై జరిగిన దాడి. భారత్ ఆత్మపైనే దాడికి దుస్సాహసం చేశారు తీవ్రవాదులంటూ కూడా తీవ్ర గద్గస్వరంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రరు ఇంకొకసారి కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఉగ్రవాదులను వారికి సహకరించిన వారిని అస్సలు వదిలిపెట్టబోము, అలాగే ఉగ్రవాదాన్ని తుదముట్టించే సమయం ఆసన్నమైంది, బీహార్ నుంచి ప్రపంచం అంతటికి చెబుతున్నా అంటూ కూడా తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ అలాగే టెర్రరిస్టుల పైన ఆయన మండిపడ్డారు. ఉగ్రవాద దాడికి పాల్పడిన వారి ఎవరిని ఎట్టి పరిస్థితులను కూడా వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ చాలా క్లియర్ గా కూడా చెప్పారు. దీన్ని బట్టి మనం కూడా చేసుకోవచ్చు, త్వరలోనే ఒక పాకిస్తాన్ అంటే టెర్రరిస్ట్ క్యాంప్లు ఏవైతే ఉన్నాయో అవి ధ్వంసమయ్యే అవకాశం ఉందని మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.